పరాశక్తి టైటిల్ టీజర్ చూశాను. ఇదొక పొలిటికల్ హిస్టారికల్ డ్రామా ఉన్నట్లుంది. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. నాకు తెలిసి 1965లో అనుకుంటా. ఇప్పటి చెన్నై, అప్పటి మద్రాసు యాంటీ హిందీ లాంగ్వేజ్ మీద ఒక గట్టి అజిటేషన్ జరిగింది. అప్పటి సెంట్రల్ గవర్నమెంటు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని కాదని హిందీ లాంగ్వేజ్‌ని సోల్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా ఇండియా మొత్తం రుద్దాలని చూసినారు. దీంతో తమిళనాడు ఒప్పుకోలేదు. నాట్ ఓన్లీ తమిళనాడు, మిగతా స్టేట్లు కూడా ఒప్పుకోలేదు. బట్ మేజర్‌గా తమిళనాడు అయితే గట్టిగా ప్రొటెస్ట్ చేసింది. సో దట్టు స్టూడెంట్స్ మేజర్‌గా. దీని వెనక పొలిటికల్ పార్టీ డీఎంకే పార్టీ ఉండింది. సో ఆ స్టూడెంట్స్‌లో కూడా ఎం రాజేంద్రన్ ఇతను మెయిన్ స్టూడెంట్ యాక్టివిస్ట్. ఇతని లీడర్‌షిప్‌లోనే స్టూడెంట్స్ అంతా గ్యాదర్ కావడము, సో బందులు, ధర్నాలు, రాస్తారోకోలు, ఎక్కడైనా బోర్డ్స్ మీద హిందీ లాంగ్వేజ్ ఉన్నా కూడా వాటన్నిటిని చెరిపేయడం. సో దీన్ని కంట్రోల్ చేయలేక గవర్నమెంట్ ఒక స్టేజ్లో లాఠీ చార్జ్ ఫైరింగ్ కూడా చేసింది. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ ఏమో చనిపోయినట్టున్నారు. అన్అఫీషియల్గా ఇంకా కొంచెం ఎక్కువ మందే ఉండొచ్చు. ఈ దెబ్బకు సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చి అప్పటి పిఎం లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా, సో హిందీని తీసేసి యాస్టీజ్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసినాడు. ఈ దెబ్బకు తమిళనాడులో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది, డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అందుకే ఇప్పటికి కూడా ఈ తమిళనాడులకు హిందీ మీద అంత భయంకరమైన కసి ద్వేషం ఉంటుంది. సో మేము దీన్ని బేస్ చేసుకునే ఈ సినిమా అనుకుంటా. యాస్టీజ్ ఇదేనా అంటే అవునో కాదో నాకు తెలియదు, బట్ ఈ ఈవెంట్స్ బేస్ చేసుకునే తీస్తున్నారనేది నేను అనుకుంటున్నా. ఇంకా టీజర్ విషయానికి వస్తే, ఉద్యమం చేయాలనుకునేవాడు ఒకడైతే ఉద్యమాన్ని ఆపాలనుకున్నవాడు ఇంకొకడు. సో చేయాలనుకున్నవాడు శివకార్తికేయన్, ఆపాలనుకున్నవాడు జయం రవి. వీళ్ళిద్దరి మధ్యన అసలు ఇదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనుకుంటా. ఆ చిన్న టీజర్లోనే కొన్ని మంచి మూమెంట్స్ అనిపించినాయి. ఫస్ట్ది స్టూడెంట్స్ డూ నాట్ టచ్ అని ఒక బోర్డు మీద ఉంటుంది. టీజర్ ఎండుకు వచ్చేసరికి ఆ పైన స్టూడెంట్స్ను క్రాస్ చేసి డూ నాట్ టచ్ స్టూడెంట్స్, ఈ ఒక్క స్టేట్మెంట్తోనే స్టూడెంట్స్ పవర్ ఏంటో చెప్పినట్టు అయింది. జయమ్ము నిశ్చయమ్మురా ఆ సాంగ్ ప్లే అవుతుంటుంది. సో ఇది కూడా సిచ్యువేషనల్ గా కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ మామూలుగా మనం అంటుంటాం చూడు, ఎవరైనా మంచి లీడర్ ఉంటే వాడు చిటికేస్తే 100 మంది కదులుతారా అంటుంటాం కదా. సో దాన్ని సింబాలిక్ గానే ఈ సినిమాలో చెప్పినట్టుంది. మన శివకార్తికేయన్ చిటికేస్తే 100 మంది స్టూడెంట్స్ అంటే వెపన్స్, బ్యాట్లు, రాడ్లు, క్యాన్లు అవన్నీ పట్టుకొని బయలుదేరుతున్నారు. సో ఇది కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ జయం రవి పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. సో మన వాడు ఏంటి, ఆ షిల్అవుటీలో మన టార్గెట్ బోర్డు మీద శివకార్తికేయన్ ఫోటో ఏదో ఉంది. సో అది క్లాత్ తో కప్పి ఉండేది. సో మన వాడు దాని దగ్గరకు వచ్చి ఆ క్లాత్ ని ఇట్లా తీస్తూనే అంతవరకు మనకు టీజర్ లో బ్యాక్ షాట్ లో చూపించిన శివకార్తికేయన్ రివీల్ చేస్తారు. ఇది కూడా బాగా అనిపించింది. దట్టు ఆ కాలేజీ టాప్ బిల్డింగ్ లో యాంగిల్ షాట్ లో పైన బ్యాక్ లో సన్, ఇదంతా చాలా బాగా అనిపించింది. సైన్యమై కదలిరా పెను సైన్యమై కదలిరా, ఈ డైలాగ్ ఇది కూడా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ వచ్చేసి రవి కే చంద్రన్. విజువల్స్ అయితే అదిరిపోయినాయి. కాలేజీ కావచ్చు, అంబియన్స్ కావచ్చు, ఆ లైటింగ్ కావచ్చు, సెట్ చేసిన మూడ్ కావచ్చు, ఇదంతా ఆయనతో చిన్న టీజర్లోనే భలే అనిపించింది. ఇంకా మ్యూజిక్ జీవి ప్రకాష్ చాలా బాగుంది. డైరెక్టర్ సుధా కొంగర. సో ఏమి ఇంతకుముందు గురు, ఆకాశమేని, హద్దురా, సో ఈ సినిమాలు చాలా సినిమాలు చేసింది. బట్ ఈ 2 సినిమాలు మేజర్గా మనకు తెలుసు. సో ఇది కూడా అలాంటి మంచి అటెంప్ట్ ఏమో అనే అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.